నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాపు టైగర్, కాపు జాతిపిత, కాపుల ఆరాధ్య దైవం, కాపుల కోసమే పుట్టి, కాపుల కోసమే పెరిగి, కాపుల కోసమే రాజకీయం చేస్తూ, కాపుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది. సో నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ఆయన నిన్న సాయంత్రం గుంటూరుకి రాకుండా స్ట్రాటజీలో భాగంగా భారీ బల ప్రదర్శన, జన సమీకరణతో రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరాడంట. మరి ఆ భారీ జన సమీకరణ, ఆ బల ప్రదర్శన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడు, జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు. ఆయన ఎంత పెద్ద నాయకుడు. అలాంటి ఆయన ఈరోజు కాపు టైగర్కి ఆయన కారులో నిలబడుకొని ఏ విధంగా నిలబడుతుంది. జై జక్కంపూడి. తిప్పి కొడితే 11 మంది లేదు, 11 కార్లు కూడా లేదు, అది కూడా ఆపేసినారు. సో 11 మందితో 11 కార్లతో బయలుదేరి వచ్చాడు. పోలీసు వాళ్ళు ఆపితే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మళ్ళా లోపల పోయేదానికి రాసి పెట్టినట్టుంది. చూడండి రాజా పరిస్థితి చూడండి. కోడి అమ్మ. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాపు టైగర్ అని చెప్పి, కాపులకు ఆరాధ్య దైవం అని చెప్పి అంబటి రాంబాబుని రుద్దాలని చూసినారు. కాకపోతే మామూలుగా కాపులు ఎలా ఉంటారంటే కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి ఆయన కాపేంది, మమ్మల్ని తాగుబోతోళ్ళు తిరుగుబోతోళ్ళు అన్నారు, మేము రాంపో అది ఏడన్నా పోని అంటే ఇంకా పరువు పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరువు పోతుందంటే 11 కార్లు వేసుకొని జక్కంపూడి రాజా గారు అయితే రావడం జరిగింది. మొత్తానికి బయలుదేరి వచ్చాడు. వస్తే పోలీసు వాళ్ళు అడ్డుగిస్తా ఉంటే ఈ అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్పాలంటే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ గురించి నువ్వేమనుకుంటా ఉన్నారంటే నేనేమన్నా అనుకుంటానని. అట్లా తయారైంది ఈయన పరిస్థితి. చూడండి రౌడీజం, దేకో మరే రౌడీజం. బా టైగర్ ఎవరు వాళ్ళు? బా మీరు గనుక నన్ను ఆపితే నేను రాజమండ్రి నుంచి గుంటూరుకు పాదయాత్ర చేస్తానన్నాడంట. సరే, ఈయన రాజశేఖర్ రెడ్డి లాగా ఊహించుకుంటున్నాడా, లేకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 ఎలాగూ విజయసాయి రెడ్డి లేడు కాబట్టి మనమే నెంబర్ 2 అనుకుంటున్నాడా? అసలు ఈయన గురించి ఏమనుకుంటున్నాడా మనకైతే అర్థం కావడం లేదు. సో ఈ విధంగా బిల్డప్ ఇచ్చాడు. నడుచుకొని వస్తున్నాడు. సో మొత్తానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. అది కూడా అసలు అబద్ధమేంది నిజమేంది అనేది ఒకసారి చూద్దాం రండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పచ్చి అబద్ధాలు చూడండి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 5వ తారీఖున అంబటి రాంబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి కేసులో వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి ఏదో రచ్చ జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి అందరూ శ్రద్ధగా వినాలా. అప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకోడు వెంకటేశ్వర్ అంట, వీళ్ళు అంబటి రాంబాబును ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఏమంటున్నాడు? వంశీ అదేవిధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి 2 సిఐలు ఫిజికల్ గా అంబటి రాంబాబును కొట్టారు, దూషించారు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చూడండి. మంత్రి కాదు సార్, మాజీ మంత్రి. ఆయన మంత్రి కాదు, మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు, బయటికి రండి. చూడండి ఇక్కడ వెనకాల వాళ్ళ కూతురికి సైగ చేస్తున్నాడు. ఏమని? ఇదే మాట్లాడాలి తల్లి మీరు అని, ఇదే మాట్లాడాలి తల్లి నేను వెళ్ళిపోయినాక అని కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. చూడండి కొట్టడం అబ్యూజ్ చేయడము. ఆ విషయం నువ్వే చెప్పాలప్ప. అవును, ఇది వాస్తవంగా అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి 2 సిఐలు వంశీ వెంకటేశ్వర్లు అనేటువంటి 2 సిఐలు మా కాపు టైగర్ ఎవరైతే ఉన్నారో మా కాపు టైగర్ని కొట్టారు, దూషించారని చెప్పాడు కదా. సో ఎందుకు చెప్పాడంటే అంబటి రాంబాబు గారు బై మిస్టేక్ కాపుగా ఉన్నాడు కాబట్టి కాపులకు ఇప్పుడు కమ్మోళ్లకు గొడవలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఆ కులాల మధ్య గొడవలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఈయన రాజకీయం చేయడానికి ఈయన ఒక పెద్ద స్ట్రాటజీ చేశాడు. కాకపోతే కాపులు పట్టించుకోలేదనుకోండి, అది వేరే విషయము. సో దీని మీద అంబటి రాంబాబు ఏమని స్పందిస్తున్నాడు చూడండి.
నేను మీ అమ్మగారు ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు, లోపల ఏమి ఇబ్బంది పడలేదు, ఎవ్వరు నన్ను కొట్టలేదు, ఎవ్వరు నన్ను తిట్టలేదు, ఎవ్వరు నన్ను దూషించలేదు, నాకేమి ఇబ్బంది కలగలేదు, 18 రోజులు నేను జైల్లో ఎంజాయ్ చేశానని సాక్షాత్తు అంబటి రాంబాబే చెప్తా ఉన్నాడు. అంటే పెళ్లి కొడుకులాగా చూసుకున్నారంట ఆయన్ని. జారి కొద్దిగా పడ్డాను, ఇది చూడండి, నేను ఎవరు తప్పు కాలు జారాడంట, కేవలం కాలు జారాను, ఎవ్వరు నన్ను దూషించలేదు, కొట్టలేదని చెప్పి సాక్షాత్తు అంబటి రాంబాబే చెప్తున్నాడు. కాలు జారాడంటే మళ్ళీ మీరు అంబటి రాంబాబు విషయంలో వేరే కాలు జారాడు అనుకోవద్దండి. బాత్రూంలో కాలు జారి పడ్డాడంట, ఇక్కడ దెబ్బ తగిలిందంట. ఆయనే చూపిస్తున్నాడు చూడండి, బాత్రూంలో ఉంటాయి కదా, బాత్రూంలో పడిపోయినంట, చేయికి దెబ్బ తగిలిందంట నిస్సిగ్గుగా. సో ఈయన చెప్పడము, దాన్ని వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో రుద్దడము. కాపుల ఆరాధ్య దైవం, ముందుగా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, కాపుల ఆరాధ్య దైవం అంట, కాపు టైగర్ అంట, కాపుల కోసం పుట్టాడంట, కాపుల కోసం పెరిగాడంట, కాపుల కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి అంబటి రాంబాబును జైల్లో వేసి కొడతారా? మా ప్రభుత్వం వస్తుంది ఈయన అంటాడు. ఈయన ప్రభుత్వం వస్తే అంట 2029లో ఈయన అధికారంలోకి వస్తే వంశీని, అదేవిధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఇద్దరు సిఐని, నల్లపాడు ఇంకొక సిఐ ఒక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని సప్త సముద్రాలకు ఆపకుండా లాక్కొని వచ్చి యూనిఫామ్ తీసి కొడతానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అలా ఉంది అంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. సో జైల్లో ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి సౌకర్యాలన్నీ. కాకపోతే జైలు భోజనము నాకు అలవాటు లేదు కాబట్టి, నేను బై బర్త్ బాగా డబ్బులు ఉండేవాడిని కాబట్టి, అయినా కూడా నేను అడ్జస్ట్ అయ్యాను, తిన్నాను, బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఇంకా అట్లే వదిలేసింటే, బెయిల్ తీసుకొని రాకుండా అట్లే వదిలేసింటే ఆడే ఉండిపోయాడేమో, అంత బాగా చూసుకున్నట్టున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ట్విస్ట్ చూడాలి. అంబటి రాంబాబు గారి తరపున వాదించేదేమో పొన్నవోలు, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని ఎవరినైనా అరెస్టు చేస్తే నిరంజన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి వస్తాడు. సో పొన్నవోలు వాదిస్తే ఏ విధంగా ఉంటుందో విషయం అనేది, ఏ విధంగా రిమాండ్కి విధిస్తారని చెప్పి ఒక 20 ఎగ్జాంపుల్లు చెప్పచ్చు. కాబట్టి కాపులకేమో పొన్నవోలు, అదే రెడ్లకేమో నిరంజన్ రెడ్డి. సో అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోండి. సో ఈ విధంగా పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిసి అబద్ధాలు చెప్పే అబద్ధాలు చెప్పితే అప్పుల పాలైపోతారంటారు. ఈయన అబద్ధాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక, ఆ అప్పులకు వడ్డీ కట్టలేక వీళ్ళు కూటమి వాళ్ళు తలకాయ పిక్కుంటా ఉన్నారు. సో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అదే అబద్ధాలు చెప్పి అధికారము పోయింది, ప్రతిపక్ష హోదా కూడా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాలను నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నాడు. సో 10 రోజుల్లో ఎంత తేడా చూడండి. కొట్టినారు, తిట్టినారు, పంగ తీర్చి కొట్టినారని చెప్పాడు. కొట్టినారు, తిట్టినారు, దూషించినారు, కులం మీద దూషించినారని చెప్పి ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈయన అక్కడ పరామర్శకు వెళ్ళి వచ్చిన తర్వాత మేడం గారు ఇంకా ఇంటర్వ్యూలు చూస్తాం. సాక్షిలోనే ఇంకా 4-5 ఇంటర్వ్యూలు ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారో ఆ ఛానళ్ళకంతా ఇంటర్వ్యూలు ఇవ్వడము లాంటిది చేసింది. సారు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడు. సో మొత్తానికి అంబటి రాంబాబు గారు అయితే బయటకు రావడము జరిగింది. గుంటూరు గడ్డ పైన కాపు టైగర్ కాలు కూడా పెట్టడం జరిగింది. మరి ఇకనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళందరినీ ఒకరోజు తీసుకొని గంగలో కలిపేస్తాడు. అంత మంచోడేం కాదు, ఏందేందో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన్ని నమ్ముకొని కనుక పోతే, ఇప్పుడు ఈయన్ని నమ్ముకొని వచ్చి కొట్టినారని చెప్పాడు. ఈయనే జడ్జి దగ్గర చెప్పినారు కొట్టినారని. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు, నన్ను పోలీసులు కొట్టనే లేదు అంటే ఏమంటే ఇక్కడ ఫ్రిస్టేజ్ అనమాట. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాడు అంటారని, నన్ను పోలీసులు కొట్టనే లేదు, నేనే జారి పడిపోయినాను అంటున్నాడు కదా. సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే ముంచినాడు. ఇది ఎవరైతే పరామర్శకు వచ్చినారో వాళ్ళను కూడా ఏదో ఒక రోజు కిల్లా ముంచుతాడు అంబటి రాంబాబు. సో ఆయనతో కలిసి రాజకీయాలు చేయడము, కలిసి ప్రయాణించడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే, ముంచుతాడు ఏదో ఒక రోజు. అదేవిధంగా టక్కున నోరు జారి కాలు జారి పడ్డానని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ముంచాడు. ఆయన ఏం చెప్పినాడు, మరి ఇప్పుడు వచ్చి కొట్టాడని కదా చెప్పాలా పోలీసులు. ఈయన డైలాగ్ ఏందనుకున్నా, సో నేను కాపును కాబట్టి నన్ను లోపల పెట్టి పోలీసుల దగ్గర కొట్టించాలి. ఇక్కడ ఈయనకి యాక్చువల్గా రాసిచ్చిన డైలాగ్ ఏంటి, నేను కాపును కాబట్టి నన్ను అరెస్టు చేశారు, నా మీద కేసులు పెట్టారు, 2 సిఐలు వచ్చి కొట్టారు, చూడండి దెబ్బలను చూపించాలి. కానీ కొంచెం నిజంగానే కాపు కదా, కొంచెం పౌరుషం ఎక్కువ కాబట్టి ఏంటంటే ఆ ఫ్రిస్టేజ్లో భాగంగా నన్ను పోలీసులు కొట్టినారని చెప్పలేక వచ్చి పుసుక్కుని నిజం చెప్పేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధమని నేను చెప్పడం లేదు, సాక్షాత్తు కాపు టైగర్ అయినటువంటి అంబటి రాంబాబు గారే చెప్పారు.